ఇవాళ వాళ్ళ ఎన్ఆర్ఐ గారు మన నాయకుల మీద మీరు అనుకుంటారు, ఇలా మండల నాయకులు లేకపోతే మన గ్రామంలో ఉన్న నాయకులు, మాజీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరు ప్రతి ఒక్కరిని ఎట్లా ఇబ్బంది పెడదాం, ఎట్లా తొక్కుదాం, ఎట్లా జైలు పాలు చేద్దాం, ఎట్లా పిల్లులు రాకుండా చేద్దామని ఆలోచన చేస్తుంది నిరంతరం. అవన్నీ తట్టుకొని మన నాయకత్వం పార్టీని మీద వేసుకొని దయాకర్రావు గారిని ఆధ్వర్యంలో నడుస్తుంది. గ్రామంలో మీరు కూడా చాలా అవమానాలు పాలవుతారు. వాడకట్టుల తలకాయ కింద వేసుకొని పోవాల్సి వస్తుంది. ఎందుకు 10 సంవత్సరాలు చేసిళ్ళు కానీ ఇప్పుడు మాది అధికారం వచ్చిందని విర్రవీగుతారు. దానికి సమాధానం చెప్దాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అనుకుంటాను. కుటుంబంలోనూ నన్ను ఉన్న కాడ సమస్యలు ఉంటాయి. ఇక్కడ దాదాపుగా మన క్యాడర్ ఇక్కడ 300 నుంచి 400 మంది కార్యకర్తలమే ఉంటాము. కొన్ని సమస్యలు ఉంటాయి, అవి పెద్ద విషయం కాదు, సవరించుకుందాము 100% ఒకసారి అందరం గట్టిగా రేపు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ గెలుచుకుందాము. అందరం గట్టిగా ఒక్కసారి జై తెలంగాణ దయాకర్రావు గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ 2 నినాదాలు ఇచ్చుకొని కంప్లీట్ చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్ గారి